గాజువాకలోని ఎల్వి నగర్లో దారుణం జరిగింది. ప్రియురాలు మౌనికను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు నేవీ ఉద్యోగి. ఆమెను చంపేసి ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో జరిగింది ఈ ఘటన. ప్రియురాల్ని ఇంటికి పిలిచి హత్య చేశాడు రవీంద్ర. విజయనగరం జిల్లా రాజంకు చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్ గా పనిచేస్తూ విశాఖలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. అతని భార్య నెల క్రితం విజయనగరంలోని పుట్టింటికి వెళ్ళింది. రవీంద్రకు విశాఖే చెందిన మౌనికతో గతంలోనే పరిచయం ఉంది. ఆమెను ఇంటికి పిలిచి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు అతడిని వెంటబెట్టుకుని ఘటనా స్థలానికి తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో 2 మూటల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. అయితే తనను ఆ యువతి డబ్బుల కోసం వేధించిందని, ఆ హింస భరించలేకనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక విశాఖ గాజువాకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాల్ని ఇంటికి పిలిచి హత్య చేశాడు రవీంద్ర. ఇక మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు నిందితుడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో ఘాతుకానికి రవీంద్ర పాల్పడ్డాడు. అయితే నేవీ ఉద్యోగి రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ గాజువాకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాల్ని ఇంటికి పిలిచి మరీ హత్య చేశాడు రవీంద్ర. అయితే రవీంద్ర మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అయితే నేవీలో పనిచేస్తున్నట్లుగా రవీంద్రను గుర్తించారు పోలీసులు. భార్య పుట్టింటికి వెళ్ళిన సమయంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతోనే ఈ యొక్కానికి ఘాతుకానికి పాల్పడ్డాడంటూ కూడా రవీంద్ర చెప్పుకొచ్చాడు. అయితే నేవీ ఉద్యోగి రవీంద్రను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇక విశాఖలో ఈ యొక్క దారుణ ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు. ఇక భార్య పుట్టింటికి వెళ్ళిన సమయంలో రవీంద్ర
ఆ ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతోనే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డాడంటూ కూడా రవీంద్ర చెప్పుకొచ్చాడు. అయితే నేవీ ఉద్యోగి రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విశాఖ గాజ్వాకలో ఈ యొక్క దారుణ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ప్రియురాలిని ఇంటికి పిలిపించి మరీ హత్య చేశాడు రవీంద్ర. అయితే మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు రవీంద్ర. అయితే భార్య పుట్టింటికి వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతోనే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడాడంటూ కూడా పోలీసులు ఎదుట రవీంద్ర చెప్పుకొచ్చాడు. నేవీ ఉద్యోగి రవీంద్రను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక విశాఖలో ఈ యొక్క దారుణ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇక విశాఖ గాజువాకలో దారుణం చోటు చేసుకుంది. ఇక ప్రియురాలిని ఇంటికి పిలిచి మరీ హత్య చేశాడు రవీంద్ర. అయితే రవీంద్ర నేవీలో ఉద్యోగం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు రవీంద్ర ఉన్నాడు. ఇక భార్య పుట్టింటికి వెళ్ళిన సమయంలోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతోనే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డాడంటూ కూడా రవీంద్ర పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అయితే నేవీ ఉద్యోగి రవీంద్రను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ యొక్క ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? రైట్ కిరణ్, విశాఖ జిల్లా గాజువాక పరిధిలో ఉండే 70వ వార్డులో ఉండే ఎల్వి నగర్ లో ఒక దారుణం అయితే చోటు చేసుకుంది. ప్రధానంగా అక్కడ నేవీలో పనిచేసే రవీంద్ర అనే ఉద్యోగి తన ప్రియురాల్ని ముక్కలుగా నరిచి సగ భాగాన్ని గోని సంచిలో కట్టి సగ భాగాన్ని ఫ్రిడ్జ్ లో కుక్కేసిన పరిస్థితి. పోలీసులు కూడా ఆశ్చర్యపోయే విషయమే వెలుగులోకి వచ్చినట్టుగా మనం భావించవచ్చు. అర్ధరాత్రి ఈ విషయం వెలుగులోకి రాగానే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా నరికేసిన తర్వాత ఆయన కూడా పోలీసులకు కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. అయితే రవీంద్రకి ఈ ప్రియురాలు మౌనిక, ఎవరైతే మృతురాలుగా ఉన్నారో మౌనిక, ఇద్దరికి కూడా 2020 నుంచి కూడా ఆ ప్రేమ సంబంధాలు ఉన్నట్టుగా తెలియవస్తా ఉంది. అయితే ఇటీవల కాలంలో రవీంద్ర పెళ్లి చేసుకున్నాక ఒక 6 మాసాల బేబీ, అంటే ఆ పెళ్లి చేసుకున్న తర్వాత గర్భం దాల్చడంతో భార్య ఆ అమ్మగారింటికి వెళ్ళడం, అక్కడ అమ్మగారు ఉండే వీళ్ళు వెళ్ళడంతో ఈ మౌనికాని ఇంటికి పిలిపించుకున్నాడు నిన్న రాత్రి. పిలిపించుకున్న తర్వాత ఆమె అయితే నన్ను పెళ్లి చేసుకోండి లేకపోతే డబ్బులు ఇవ్వండి హెరాస్ చేసినట్టుగా కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఇంకా పోలీసులు అయితే వెల్లడి చేయలేదు. మనం ఎంక్వైరీ చేస్తే మనకున్న చిన్న సమాచారం అది. అయితే పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వాలి లేదా పెళ్లి చేసుకోవాలన్నంత ఇద్దరి మధ్య కూడా కొంత గొడవ తలెత్తిన నేపథ్యంలో ఇతను అసహనానికి గురై అమ్మాయిని నరికేసినట్టుగా కూడా కొంతవరకు సమాచారం అందుతుంది. ఏదైనప్పుడు కూడా పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇమీడియట్ గా దీని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టి వివరాలు వెల్లడి చేస్తారు. కారణం ఏంటంటే ఎవరైతే చంపేసిన రవీంద్ర స్వచ్ఛందంగా పోలీసులు లొంగిపోయడం, ఏది ఏమైనా సరే ఈ ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నెలకొందని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో దీని మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కిరణ్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.